ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన దేవా నీకు వందనాలు. బాబు, ఇదిగో ప్రభా, ఈ మంచి సాయంకాల సమయంలో నీతో కూడి ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చారు. అందుని బట్టి వందనాలు. మరొక అవకాశమును మీరు మాకు దయచేసి నీ యొక్క సిలువను గూర్చినటువంటి నాయన తండ్రి గొప్ప భాగ్యమును మేమందరము తండ్రి నాయన తండ్రి అర్థం చేసుకుని మేము దాన్ని వాటిని పరీక్షించుకుని అనుభవించుకునే భాగ్యం దయచేయండి. మీ వాక్యములోను ప్రార్థనలోను విశ్వాసములు కూడా మీరు నూరంతలుగా ఫలింపజేసి మీ సాక్షులుగా వాడుకోండి. ప్రభా, మీరు మా కొరకు త్యాగమైనటువంటి త్యాగం ఎంత గొప్పదో ఆ త్యాగం వెంబడి మేము కూడా ప్రభా మమ్మల్ని మేము తండ్రి మార్చుకుని మమ్మల్ని మేము తండ్రి సరిచేసుకుని నాయనా నీ యొక్క తండ్రి నాయనా నీ శిలువ శ్రమలను బట్టి మేము కూడా మమ్మల్ని మేము గద్దెంపజేసుకుని నీ కొరకు బ్రతుకు బిడలంగా నీ వైపు చూస్తూ ముందుకు సాగు బిడలంగా మమ్మల్ని మీరే తండ్రి ఇంకనూ స్థిరపరిచి బలపరిచి సాక్షులు వాడుకుని మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. మహిమను విడచి భువిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములు తొట్టిల్లనివ్వక స్థిరపరచి నీ కృపలో నన్ను దీవించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. కరములు చాచి జలరాశులను నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. కరములు చాచి జలరాశులను నుండి నన్ను లేవనెత్తితివి. క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు, నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు. అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు,
కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను, రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా, మా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. కాచితివి ఇంతకాలం, దాచితివి నీ దయలో, అనుదినము నీ కృపలో, ప్రతిదినము నీ ప్రేమలో, అనుదినము నీ కృపలో, ప్రతిదినము నీ ప్రేమలో. ఆరాధింతును నిన్నే యేసయ్యా, ఆరాధింతును నిన్నే యేసయ్యా, ఆరాధింతును నిన్నే యేసయ్యా, ఆరాధింతును నిన్నే యేసయ్యా. కాచితివి ఇంతకాలం, దాచితివి నీ దయలో, కొనియాడెదను అనుదినము యేసయ్యా, వేకువనే నా మనసారా స్తుతించెదను. కొనియాడెదను అనుదినము యేసయ్యా, వేకువనే నా మనసారా స్తుతించెదను. ఆరాధనకు యోగ్యుడ నీవయ్యా, ఆరాధనకు పూజుడ నీవయ్యా, ఆరాధనకు యోగ్యుడ నీవయ్యా, ఆరాధనకు పూజుడ నీవయ్యా. ఆరాధింతును నిన్నే యేసయ్యా, ఆరాధింతును నిన్నే యేసయ్యా, ఆరాధింతును నిన్నే యేసయ్యా, ఆరాధింతును నిన్నే యేసయ్యా. కాచితివి ఇంతకాలం, దాచితివి నీ దయలో, ఈ లోకపు శ్రమలు నన్ను ఎంతో బాధించినా,
కష్టాలే వెంటాడినా నీ పాద సన్నిధి విడువను యేసయ్యా గణపరచుట మరువను యేసయ్యా నీ పాద సన్నిధి విడువను యేసయ్యా గణపరచుట మరువను యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా కాచితివి ఇంతకాలం దాచితివి నీ దయలో ఈ జీవిత యాత్రలోనే ప్రయాణించగా కృంగదీసే వ్యాధులు వెంటాడినా ఈ జీవిత యాత్రలోనే పయనించగా కృంగదీసే వ్యాధులు వెంటాడినా ఆత్మతో నిన్నే ఆరాధింతునయా అన్ని వేళల మహిమ పరచెదను ఆత్మతో నిన్నే ఆరాధింతునయా అన్ని వేళల మహిమ పరచెదను ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా కాచితివి ఇంతకాలం దాచితివి నీ దయలో కాచితివి ఇంతకాలం దాచితివి నీ దయలో అనుదినము నీ కృపలో ప్రతిదినము నీ ప్రేమలో అనుదినము నీ కృపలో ప్రతిదినము నీ ప్రేమలో ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా ఆరాధింతును నిన్నే యేసయ్యా హల్లెలూయా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా శుద్ధాత్మ మాకు నీడగా శుద్ధాత్మ మాకు నీడగా త్రిత్వాత్మ మాకు ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా ఎడబాయలేదే నీ కృప మమ్ము విడనాడలేదెన్నడూ వివరించలేమే వర్ణించలేమే నీ ఆశ్చర్య కార్యాలను
ఎడబాయలేదే నీ కృప మమ్ము విడనాడలేదెన్నడూ వివరించలేనే వర్ణించలేనే నీ ఆశ్చర్య కార్యాలను బహువింతైన ప్రేమ చూపావు మాపై చాలయ్య మా ఇంట నీ సన్నిధి బహువింతైన ప్రేమ చూపావు మాపై చాలయ్య మా ఇంట నీ సన్నిధి యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా శుద్ధాత్మ మాకు నీడగా శుద్ధాత్మ మాకు నీడగా త్రిత్వాత్మ మాకు ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా కమనీయమైన నీ ప్రేమ బంధం కాచింది కనుపాపలా కృప వెంబడి కృపతో నింపావు మమ్ము కష్టాల కన్నీలలో కమనీయమైన నీ ప్రేమ బంధం కాచింది కనుపాపలా కృప వెంబడి కృపతో నింపావు మమ్ము కష్టాల కన్నీలలో మా ప్రతిబంధకమును తెంచావు దేవా చాలయ్య మా ఇంట ఈ దీవెన మా ప్రతిబంధకమును తెంచావు దేవా చాలయ్య మా ఇంట ఈ దీవెన యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా శుద్ధాత్మ మాకు నీడగా శుద్ధాత్మ మాకు నీడగా త్రిత్వాత్మ మాకు ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా యెహోవా మాకు తోడుగా యేసయ్య మా ఇంట ఉండగా హల్లెలూయా. త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చి మీద ప్రభుపేటన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన నామలో మరొక దినము దేవుడు మనకి దయచేసిన ఈ మంచి దినమును బట్టి దేవునికి మనం వందనస్తులే ఉన్నాం. చిన్న ప్రార్థన చేస్తా, తల వంచండి. మహాగరుడవును మహోన్నతుడువును మంచి నాయనా నీకు వందనాలు బాబు. ఇదిగో ప్రభా, నీ బిడ్డలంగా నీ సన్నిధానంలో మేము కూడి నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనములు. ఇదిగో ప్రభా, వీక్షిస్తున్నట్టు నీ బిడ్డలను బట్టి కూడా నీకు వందనములు అయ్యా. నీ మాటలతో మమ్మల్ని నిక్కును తండ్రి నాయన, నీ యొక్క చేర తీసుకోండి తండ్రి. నీ కొరకు బ్రతుకు బిడ్డలంగాను, నీ చెంత మేము ఎదుగు బిడ్డలంగా ఉండుటకు మా హృదయములను కూడా మేము కూడా సిద్ధం చేసుకుని నీ నామములో ప్రభా మేము బలపరచబడాలని ఆశపడుతున్నాము. ఆశ కలిగిన మా అందరి ప్రాణములను ప్రభా మీరు తృప్తిపరచండి అయ్యా.
ఇంకో తండ్రి నీకు దూరంగా బ్రతికినటువంటి కొన్ని దినములలో అనగా తండ్రి ఇలాంటి నాయన ఆయా శిల్వ ధ్యాన కూడికలలో ప్రభా మేము తండ్రి నీతో బ్రతకాలని ఆశపడ్డాము, కానీ ప్రభా మేము తండ్రి పలుమార్లు మీకు దూరమయ్యి నీకు బాధ కలిగించాం. తిరిగి మమ్మల్ని మేము సరిచేసుకునే గొప్ప భాగ్యం ఇచ్చారు, అందును బట్టి వందనాలు. ఇదిగో ప్రభా తిరిగి నాయన యథార్థమైన భక్తితోనూ తండ్రి నాయన స్వచ్ఛమైనటువంటి విశ్వాసముతో మేము తిరిగి బ్రతకడానికి ఇష్టపడుతున్నాము కనుక మీ వాక్యము చేత మమ్మల్ని తిరిగి నాయన నీ యొక్క దయ చొప్పున మమ్మల్ని తండ్రి అయా మీరు మాట్లాడండి, మా హృదయములను మా బ్రతుకులను మీరు మార్చి మీ నామానికి ఘనత తెచ్చుకోండి ప్రభా. ఆయన ఇదిగో నీ యొక్క నామములో తండ్రి జరుగుతున్న యొక్క కోడికలు అన్ని దినములలో కూడా ప్రభా మీ కృపయు క్షేమము నాయన తండ్రి నీ గొప్ప ఘనతయు మీకు మహిమకరమైనటువంటి గొప్ప కార్యములు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మహిమగంత ప్రభావాలు మరొకసారి మీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉన్నతమైన నామములో మరొకసారి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సాయంకాలపు కూడికలలో మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమును బట్టి మనము వందనస్తులమై ఉన్నాం. గడిచినటువంటి సంవత్సరంలో ఎన్నో మాటలు మనం ధ్యానం చేశాము. మరి తిరిగి ఒకసారి దేవుని యొక్క నామములో ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. మరొకసారి మీకు వినినటువంటి మాటలే మరొకసారి నేను మీతో కొన్ని మాటలు మరి పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఈ లెంట్ అనే విషయం వచ్చేటప్పటికి చాలా వివాదాలు జరుగుతూ ఉంటాయి. గొడవలు ఎవరికి జరుగుతాయండి అని అంటే రెండు వర్గాలకు జరుగుతాయి గొడవలు. ఏమండి, నేను ఒకటి అంగీకరిస్తే మరొకటి అంగీకరిస్తారు, కాబట్టి అప్పుడు వివాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ లెంట్ అనే విషయం వచ్చినప్పటికీ ఎవరి మధ్యన గొడవలు జరుగుతాయా అంటే క్రైస్తవుల లోపలే జరుగుతూ ఉంటాయి గొడవలు. ఇది విచిత్రం. మన ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో గొడవ పడ్డారంటే కొంచెం ఏదో నలుగురు ఆ ఇంటికి పడలేదయ్యా అని అనుకుంటారు. కానీ ఇది మన ఇంట్లో మనమే కొట్టుకుంటున్నప్పుడు ఇది అనేకులకు అవమానకరమైనటువంటిది. ఏమీ లేదు ఇందులో, ఏమీ లేదంటే మొదలుపెట్టారేంటి ఈ మధ్యన మళ్ళీ రాత్రిపూట ప్రార్థనకి వెళుతున్నారంటే మా చర్చలో లెంట ప్రార్థనలు జరుగుతున్నాయండి, మేము లెంటకి వెళుతున్నామండి. ఏంటి మీరు లెంట చేస్తారా? ఈ పదం ఎప్పుడైనా ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం నిదానించండి, బాధపడకండి. కానీ ఒకటి, లెంట చేస్తున్నారా అని అంటే ఏం చేస్తున్నారు? లెంటు చేయటం ఏంటి అనే పదము నేను కూడా ఎక్కువ మీకు నేర్పుతూ ఉంటున్నాను. ఎప్పుడైనా ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు ఏమండి వారికి అన్ని విధాలు ఆలోచించి మనం సమాధానం చెప్పాలి. లేదంటే చెప్పడానికి మన దగ్గర అది లేదనుకోండి జవాబు, మౌనంగా ఉండటం మంచిది. అందుకనే మౌనంగా ఉంటున్నాం అనుకోండి, మనల్ని ఏమనుకుంటారంటే వారు చేతకాని వారు అనుకుంటారు. అందుకే వాక్యం వినేటప్పుడు చాలా శ్రద్ధగా వాక్యం విందాము. ఒక్కసారి వాక్యం విన్నామంటే అది మనసులో నుంచి బయటికి పోకూడదు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడు ఆది దినములలో ఏ తోటను చేశాడండి? చూసారు ఎంత టక్కుని చెప్పారు. అందులో ఎవరిని పెట్టారు? ఆది దినములలో ఉండేటువంటి తోట జ్ఞాపకం ఉంది. ఆది దినములలో ఉన్నటువంటి ఆది మానవులైనటువంటి ఆది మనుషులైనటువంటి ఏమండి ఆదామవ్వలు గుర్తున్నారు. ఈ మధ్యలో చెప్పే వాక్యాలు మన దగ్గర గుర్తుండవు. అందుకని మనసును పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వినేసి వదిలేస్తుంటే నలుగురు దగ్గర ఆక్షేపణ పాలవుతూ ఉంటుంది. లెంట చేస్తున్నారా అని అడుగుతుంటారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, లెంట చేయటము కాదండి, వాక్యములో సన్నగిల్లిపోయినటువంటి మన బ్రతుకులను, వాక్యములో మనము తగ్గిపోతున్న మన జీవితములలో తిరిగి మన ఆత్మవిమర్శ చేసుకునే దినములివి, తిరిగి స్వపరిశ చేసుకునే దినములివి. కాబట్టి కొంచెము దేవునితో ఎక్కువసేపు గడపడానికి దేవుడు మనకి ఈ భాగ్యం ఇచ్చాడు. నా మందిరపు ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానం అన్నప్పుడు ఏమండి ఇంచుమించు 3 సంవత్సరాలు ఏమండి మనం సంతోషించినటువంటి బయట సంతోషము కంటే మరి ఎక్కువగా ఇంచుమించు 1 గంట 2 గంటలు దేవుని మందిరంలో ఉండి సంతోషించడంలో అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. దీనిని తీసుకొచ్చి లెంట చేయకూడదు, బైబిల్లో ఎక్కడుంది, మీరు చేస్తారా, ఇది ఆచారం కింద చేస్తారా, ఇవన్నీ ప్రశ్నలు వేస్తారు. ఏమండి ప్రార్థన చేసుకుంటుంటే ఏమండి అది ప్రార్థనకి మనము ప్రార్థననే అనాలి తప్ప దాన్ని వేరే విధంగా అనకూడదు. అవకాశం వచ్చింది.
ఏంటి మధ్యన మంచి టీషర్ట్ వేసి ట్రాక్ వేసి షూ వేసి ఎక్కడికి వెళ్తున్నారు కదా అని అంటే, అవునండి నేను రన్నింగ్కి వెళ్తున్నాను అని చెప్తాం. అవకాశం వచ్చింది కాబట్టి. రోజు ఉదయాన్నే లేక సాయంకాలము మనం వాకింగ్కి వెళ్తూ ఉంటాం, రన్నింగ్కి వెళ్తూ ఉంటుంటాం. అలాగే అవకాశం వచ్చింది కాబట్టి దీనిని వినియోగించుకుందాం. దీనికి రకరకాల పేర్లు ఏమీ పెట్టలేదండి. వారి పూర్వీకులు పెట్టిన పేర్లేవి. బైబిల్లో ఉంటేనే చేస్తున్నామా? బైబిల్లో ఉన్నటువంటివి ఏం చేస్తున్నాం మనం అంటే ఈ రోజున ఏమీ చెయ్యము. ఏ వంక దొరుకుతుందా అని. వద్దండి, దేవుని యొక్క వాక్య విషయంలో మనము ఏమండి మౌనంగా ఉందాము, తగ్గించుకుందాము, దేవుని నామంలో బలపరచబడదాము. దేవునితో బ్రతికే వారు ఎవరు కూడా చులకనగా మాట్లాడరు. దేవునితో బ్రతుకుతున్నట్టు నటిస్తున్న వారు ఏమైనా మాట్లాడుతూ ఉంటుంటారు. కాబట్టి డిసెంబరు 25 అనే పదము బైబిల్లో ఉందా అని అడుగుతారు. లేదండి, లేకపోయినా సరే కానీ ఒకటి మట్టుకు ప్రపంచంలో నుంచి మార్చబడదు. ఏంటా అంటే డిసెంబర్ 25. దానికి రోజు వారం పేరు ఉండదు. డిసెంబరు 25 అనే పేరు ఉంటుంది అంతే. ఇక దాంట్లో సోమవారం రావచ్చు, ఆదివారం రావచ్చు, బుధవారం రావచ్చు, గురువారం రావచ్చు, శనివారం అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అది. కానీ డిసెంబర్ 25 అనేది ప్రపంచంలో ఎక్కడా మార్చబడదు. భస్మ బుధవారము. భస్మ బుధవారానికి ఏ తారీఖు అండి అంటే దానికి తారీఖు లేదు. క్రిస్మస్ అనే దానికి తారీఖు ఉంది. కాబట్టి భస్మ బుధవారం అంటే బుధవారం మాత్రమే. అది ఏ రోజైనా ఏ తారీఖైనా పర్వాలేదు, దానికి మార్చడానికి అవకాశం లేదు. శుభ శుక్రవారము అని అంటారు, గుడ్ ఫ్రైడే అంటారు. దానికి కూడా ఏమిటి తారీఖు లేదు, అది ఒక శుక్రవారం మాత్రమే. ఈస్టర్ అనేది కూడా ఒక ఆదివారం మాత్రమే. మట్టల ఆదివారము అంటే ఏంటండి, ఈస్టర్కి ముందు వారమును అది మట్టల ఆదివారము. కాబట్టి కొన్ని ఆదివారముల పేర్లు చెప్పినప్పుడు ఆ ఆదివారములే, బుధవారం అని చెప్పినప్పుడు బుధవారమే, దానికి తారీఖులు ఉండవు. ఎవరైనా వచ్చి అడుగుతారు, నా దగ్గర అయితే మీరు చెప్తారు, బయట అయితే చెప్పలేరు. ఏమండి యేసుప్రభు చచ్చిపోయాడు అంటున్నారు కదా, అది ఎప్పుడండి అని అంటే మనం వెంటనే చెప్తాం, ఎప్పుడు చచ్చిపోయాడైనా? గుడ్ ఫ్రైడే రోజుని ఆయన చనిపోయాడు. ఏమండి మీరు బాగానే చెప్పారు, గుడ్ ఫ్రైడే రోజున చచ్చిపోవడం ఏంటండి, ఆయన చచ్చిపోతే మీకు గుడ్ ఏంటండి అని అడుగుతారు. ఏం చెప్దాం? ఆయన చచ్చిపోతే గుడ్ ఏంటి, సంతోషమా అంటే? తండ్రి కురుపాశం ముందు కూర్చున్నటువంటి ఆ గొప్ప దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలంత మహిమేషము కలిగిన ఆ గొప్ప దేవుడు నా కొరకు నా పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు. కాబట్టి నాకు పాప విమోచన దొరికింది. కాబట్టి ఇది నాకు శుభము. కాబట్టి నేను దీనిని మంచి శుక్రవారం అంటున్నాను, గుడ్ ఫ్రైడే అంటున్నాను అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. తెలియదు వారు అడుగుతారండి. నిజమే కదా, యేసుప్రభు చనిపోతే ఏమండి మనము దానిని మంచి శుక్రవారం ఎందుకు అంటున్నామంటే, ఇది మంచి. ఎందుకు మంచి అంటే మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు. లోకానికి తెలియకపోవచ్చేమో, ఎందుకంటే మనం అలా చేస్తూ ఉంటుంటాం. అందుకే ఏదైనా మనం చేస్తున్నప్పుడు, మీరైనా సరే నేనైనా సరే, ఏదైనా ఒకటి చేస్తున్నప్పుడు దానికి ముందు కీడు ఎంచాలి, దాని తర్వాత మేలు కూడా మనం ఆలోచన చేయాలి. కీడు ఏమవుతుందో ఆలోచించాలి, మేలు ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేసి అప్పుడు మధ్యలో ఉన్నటువంటి విషయమును మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి కొంతమంది అంటుంటారు, ఏమండి ఉపవాసము ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు చేయాలి అని అడుగుతూ ఉంటుంటారు. మనం ఏం చెప్తామండి, తక్కువ సమాధానం చెప్పేస్తాను, కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటే చాలండి. ఏంటి 3? ఎందుకు 3? యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత ఎంత సిగ్గుమాలిన మాట అనిపించుకుంటామండి ఇది. యేసుప్రభు మన ఇంట్లో ఆయన చనిపోయి నేనే చచ్చిపోయాను అనుకోండి, మా ఊడు కరెక్ట్గా నేను చచ్చిపోయాను అంటే మా నాన్న చచ్చిపోయాడు పలావ్ తెచ్చుకుని తిన్నాడు అనుకోండి, మా అబ్బాయి చూడడానికి వచ్చిన మీరు అందరూ ఏమనుకుంటారు? కాబట్టి మధ్యాహ్నం 3 గంటలు అయినప్పుడు యేసుప్రభు ఇంచుమించు రమారమి 3 గంటల సమయం ముందు ఆయన మా ప్రాణం విడిచిన మాట ఉంది. అప్పుడు మనం భోజనం చేయడం మొదలు పెడతాం. అందుకే నలుగురు కూడా క్రైస్తవులను అవమానకరంగా చులకనగా మాట్లాడడానికి కారణాలు మన దగ్గర సరైన జవాబులు లేకపోవటం వల్ల.
కాబట్టి 3 గంటలకి ఎందుకు అంటే, అందుకే ఉపవాసం అనే దానికి సమయం అనేది ఒక పరిమితి లేదు. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, నేను దేవుని వాక్యం వింటున్నాను, దేవుని నామంలో నేను ప్రార్థనలో ఉన్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవుని గురించి మాట్లాడుతున్నాను, దేవుని గురించి పాడుకుంటున్నాను, దేవునితో నేను గడుపుతున్నాను. కాబట్టి నాకు సమయము తెలియలేదు. అంతే తప్ప ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటలు అనే పదము ఎక్కడ వాడద్దు, అలా మీరు ఉపయోగించవద్దు. మీరు పెట్టుకోండి, ఏదో టైం పెట్టుకోండి. నాగలట్టుడు ఈ మాట అడిగాడు అనుకోండి, యేసుప్రభు 3 గంటలు చచ్చిపోయిన వెంటనే మీరు ఉపవాస దీక్షను మీరు ముగించుకుంటున్నారు కాబట్టి అప్పుడు మీరు అన్నం తింటుంటే ఇది మర్యాదగా లేదు కదా అని నేను అడిగానంటే మీ దగ్గర సరైన జవాబు ఉండాలి. అది బ్రదర్ని బిడ్డలారా, ఎన్నో రకాలైనటువంటివి. ఎందుకంటే మనం చేసేది ప్రతీది కూడా ఎవరి కోసమో మనం చేయదు. నా ఆత్మీయ జీవితంలో దేవునితో నేను గడపడానికి నాకు ఒక వెసులుబాటు వచ్చింది, అవకాశం వచ్చింది. ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు అడిగితే, ఏమండి మీ ప్రార్థనకు వెళ్ళారా, జరుగుతుందా అని అంటే, మాకు మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు ప్రార్థన జరుగుతుందండి అని అన్నారు. సంతోషం. వారి సమయాన్ని బట్టి వారు ఆ ప్రార్థన పెట్టుకున్నారు. మనకేంటండి, రాత్రికాల పూట సమయం దొరికింది, మీ అందరికీ వెసులుబాటు ఉంది కాబట్టి ఈ సమయంలో పెట్టుకున్నాం. కాబట్టి కొన్ని విషయాలు కొంతమంది అడుగుతారు, ఏమండి నన్ను ఒకళ్ళు అడిగారు, మొన్నే అడిగారు, ఏమండి పాస్టర్ గారు మేము మరి నీసి మాంసాలు అయ్యి తినొచ్చా అని అన్నారు, ఉపవాసం రోజు తినొచ్చా అని అడిగారు. ఏం చెప్తావు? తినొచ్చు. నీసి మాంసం తినొద్దని ఎక్కడ చెప్పింది బైబిల్లో? ఉపవాసం ఉన్నప్పుడు. అందుకే నీసి తినొద్దని దేనికన్నారంటే, లేదు బైబిల్లో లేదే. యేసుప్రభులు వారే ఏం చేశారండి, ఆయన వాక్యం చెప్పినంతసేపు చెప్పిన తర్వాత ఆయన భోజనం పెట్టాడు. ఏం పెట్టాడండి? 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. అందుకే నీసి మానేయాలా? స్త్రీలు పూలు పెట్టుకోకూడదా? లేదా పెళ్ళిళ్ళు చేసుకోకూడదా? ఫంక్షన్లు చేసుకోకూడదా? ఇల్లు ఓపెనింగ్ చేయకూడదా? ఏమీ కాదండి, ఇవేమీ కాదు. మనం ఏమలాగా ఉన్నామంటే, నిజమే అందరూ అన్నట్టుగా ఆచారపు క్రైస్తవ్యం చేస్తే అందరూ అడుగుతారు, నీకు తినకూడదని లేదంటే మనకి తినకూడదని లేదా? తినొద్దు. తినాలని ఉందా? తినండి. ఈ 40 రోజులు మానేయాలని ఉందా? మానేయండి, తప్పేమీ లేదు. కానీ దీనికి ఆపాదించొద్దు సుమి. కాబట్టి 40 రోజులంటే లోపల ఒక ఉద్దేశం ఉంటుంది, శరీరానికి సంబంధించిన ఉద్దేశం. ఈ 40 రోజులు నీసు మానేస్తే కొంచెం స్లిమ్ అవుతామేమో అని, ఆ ఉద్దేశంతో అయితే అది దేవునికి ఆపాదించొద్దు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మీకు మానేయాలని ఉందా? మానేయండి. కాబట్టి అన్ని విషయములలో మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేయాలి. మజ్జిగ తాగొచ్చు, పాలు తాగొచ్చు, ఏదైనా తాగొచ్చు, తప్పేమీ లేదు. అందులో నీసి, పాలు తాగితే నీసి కాదా? మాంసం ముక్కే నీసి, పాలుల్లో నీసి లేదు. అందుకే ఇవన్నీ కాదండి, అవి కాదు ఆటంకాలు దేవునికి. హృదయశుద్ధి గలవాడు ధన్యుడు. దేవునితో మనము గడుపుతూ ఉండాలి. వింటున్నటువంటి ఈ గడిచిన ఆ లెంట్ డేస్ నుంచి, ఆ ఈస్టర్ ఆ దినములు, ఆ యొక్క శుభ శుక్రవారపు దినాలు, బసవ బుధవారం మొదలుకొని పోయిన సంవత్సరంలో ఎన్నో వాక్యాలు నేర్చుకుంటూ వచ్చాము. కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాల్లో మనము నేర్చుకున్నాము, మర్చిపోయాము, కొన్ని విషయాలు మనం తప్పిపోయాము. తిరిగి మనము దానిని రీకలెక్ట్ చేసుకుందాము, తిరిగి విందాము. విని మనల జీవితాలను మనము దేవుని దగ్గరికి మళ్ళీ ఉండులాగున మనం కొంచెం ప్రయాసపడదాం. ఎందుకంటే మనం బాగా వాక్యం వింటున్నామంటే దేవుడు మనలను వద్దనడు. కాబట్టి కొన్ని విషయాల్లో ఏ ఆటంకాలు మనం పెట్టుకోకూడదు. ఏ ఆటంకాలు లేవండి, యేసయ్య ఎక్కడ కూడా ఆటంకం చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయం కూడా మీకు తెలిసిన విషయం మరొకసారి మీ ముందు పెడుతున్నాను. యేసు ప్రభు చనిపోయే ముందు 40 దినాలు ఆయన ఉపవాసము లేడు. ఆయన ఉపవాసం ఉన్నది ఎప్పుడండి? సేవ చేయడానికి వచ్చినప్పుడు, బాప్తిజం తీసుకున్న తర్వాత సేవ ప్రారంభించడానికి, ఆయన ఆత్మీయమైనటువంటి జీవితంలో ఆయన బలపరచబడడానికి 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. అది అయిపోయింది ఎప్పుడండి? 30వ సంవత్సరములో అయిపోయింది అది. అక్కడ తర్వాత 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. తర్వాత ఆయన పస్కా పండుగను సిద్ధం చేసి, పస్కా బలి పశువుగా ఆయన అర్పించబడ్డాడు. తిరిగి మళ్ళీ ఆయన యెరూషలేము వచ్చాడు. ఆయన చనిపోయి శిలువ మరణం పొంది ఆయన తిరిగి ఆరోహణుడయ్యాడు, పునరుద్ధానుడయ్యాడు. కాబట్టి ఆ ఉపవాసాలు 40 రోజులని తీసుకొచ్చి మనవారు ఏం చేశారంటే పెద్దలు దీనికి జోడించారు. కానీ వాస్తవానికి యేసయ్య అప్పుడు ఉపవాసము, చనిపోయే ముందు ఉపవాసం ఆయన లేనే లేడు.
ఇవన్నీ మీకు తెలిసినవే. మరి కొంతమందికి తెలుస్తుంది, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామని ఈ విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి సిలువ అనేది, ప్రియ దేవుని బిడ్డలారా, సిలువ మరణం అనేది చాలా గొప్ప ప్రాముఖ్యం క్రైస్తవ లోకానికి. ఎందుకంటే సిలువ యందే మనకు సమస్తమును సమకూడి దేవుడు జరిగింపజేశాడు. కాబట్టి తెలియనటువంటి వారికి ఇది వెకిలితనంగా, వెరితనంగా ఉండొచ్చేమో. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రశ్నించే వారిగా ఉండొద్దు, వినేవారిగా మనం ఉందాము. వినినటువంటిది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికి ఏ డైలాగ్ వేద్దామా, ఎవరికి ఎలా మాట్లాడదామా, ఇవన్నీ మనకొద్దు. ఎవరిని విమర్శించొద్దు. మనల్ని మనం విమర్శించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే యేసయ్య కావాలని ఈ రోజున ఎంతోమంది వస్తున్నారు యేసయ్య దగ్గరికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు, ఎంతో దేవుని యొక్క గొప్ప భాగ్యం ఈ రోజున మనకి ఎంచబడుతూ ఉంది. కాబట్టి చెయ్యమన్న పనులు అయితే మనం చెయ్యము, కానీ చెయ్యొద్దన్న పనులు మాత్రం అడుగుతూ ఉంటుంటాం. మీలో ఎంతమందికి తెలుసు బిర్యానీ తింటాం తెలుసు? అందరికీ తెలుసు. బిర్యానీ 3 పూటలు తింటే బాగుంటుందా? ఎప్పుడు తింటే బాగుంటుంది బిర్యానీ? ఇంచుమించుగా ఎక్కువ శాతం తినేది ఎప్పుడండి? మధ్యాహ్నం పూటే బిర్యానీ తింటారు. ఎందుకంటే ఒకవేళ అరగకపోయినా సాయంత్రానికాలం ఇటు అటు కదులుతాం కాబట్టి కొంచెం అరుగుతుందని. నా పూర్వకాలం అయితే దాహం వేసేసేది పొలవమని. అప్పుడు మా అమ్మ అనేది పలావ్ ఎక్కువ తినేసి ఉంటారా, దాహం వేస్తుంది. ఎందుకంటే పలావ్లో అప్పుడు నెయ్యి వేసేవారు, ఇప్పుడు ఏదో వేస్తున్నారు అనుకోండి. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, దాహం ఎక్కువ వేస్తుంది దాహం. కాబట్టి ఎక్కువ పలావ్ తిన్నామంటే కూడా వేడి చేసేస్తుంది, పొక్కులు వచ్చేస్తాయి, సెగడ్లు వచ్చి అలాగ ఉండేది పూర్వకాలం. కాబట్టి పలావ్ ఎక్కువ తినం. ఏదో ఒకసారి ఎప్పుడైనా ఫంక్షన్లో ఎప్పుడైనా మనం అలా తింటూ ఉంటుంటాం. ఇప్పుడేం చేస్తున్నామండి? తెల్లవారుజాము 3 గంటలకు పలావ్ తింటాం మొదలుపెట్టింది సమాజం కదా. తెల్లవారుజాము 4 గంటలకని బోర్డు పెట్టాడు, కానీ 3 గంటలు 2 గంటల నుంచి వాడు వండటం మొదలు పెట్టాడు, అప్పుడు తింటున్నారు. అదొక బడాయి అయిపోయింది మనకి. చెయ్యొద్దన్న పని చేయటం మానేసి తెల్లవారుజామున 3 గంటలకు పలావ్ తింటాం నేర్చుకున్నదంటే మనము వాటికి ఎవరు ప్రశ్నలు వెయ్యరు. మీరు లెంట చేస్తారా, అది చేస్తారా, ఇది చేస్తారా, 40 రోజులు చేస్తారా, ఎలా చేస్తారు, ఇవన్నీ ప్రశ్నలు కాదండి. దేవునితో గడపడానికి ఇష్టపడదాం, దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడదాం, దేవుని గురించి పాడడానికి ఇష్టపడదాం, దేవుని నామంలో గొప్ప సాక్షులుగా ఉందాం, ఆయన వాక్యాన్ని బాగా నేర్చుకుందాం. ఇది మన జీవితానికి ఇది ఉపయోగపడుతుంది, ఇది ఆశీర్వాదం ఇది మనకి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క నామములు ఈ విషయాలు మనము గమనించాలి. ఎందుకంటే మరొకసారి మీరు వింటారు, ఇంకా ఇతరులు వింటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మనకు తెలియాలని ఈ మాటలు నేను మీకు బోధిస్తూ ఉన్నాను. రండి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క నామములో కొన్ని విషయాలు మీతో నేను పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూద్దాం. సిలువ అనే విషయంలో మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకి వెల్లడిపరచబడుతుంది. ఎందుకంటే చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూద్దాం. ఆ సమరయ స్త్రీ అమ్మా చెయ్యరు. అందుకు యేసు వరమును అని కాబట్టి చూడండి, అక్కడ పై మాట ఏంటంటే అని అంటున్నాడండి, యూదులు ఎవరు కూడా సమరయులతో స్నేహం చేయరట. కాబట్టి ప్రియదేవుని బిడ్డలు, ఇక్కడ వాక్యం ఏంటంటే సిలువ ఏం చేసింది అంటే దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరిచింది, దేవుని ప్రేమను మనకి ఎక్కువగా మనకి పరిచయం చేసింది. ఇక రెండో విషయం ఏంటంటే పాత నిబంధన యొక్క ఛాయలను అది తొలగింపజేసింది. అంటే ఏంటంటే పాత నిబంధనలో బలి అర్పణలు ఉండేవి, అవి లేకుండా దేవుడు ఆయనే తనను తానే బలియాగముగా అర్పించుకున్నాడు. కాబట్టి సిలువ అనేది మనకి ఒక త్యాగముగా మనకి అర్థమవుతుంది. ఇలాగ విషయాలు మనం అర్థం చేసుకుంటూ ఉందాము. అయితే ఈరోజు మీతో నేను మాట్లాడవలసిన మాటలు ఏంటంటే, మనము అక్కడ చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నోవహు దినములలో జలప్రలయము ఏమండి వచ్చిన సమయంలో ఆదికాండం 7వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట అక్కడ మనం చూస్తాం. చదువమ్మా.
40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి వాడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచిననే మాట. ఎన్ని దినములటండి? అది 40 జలప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా, అంటే 40 రాత్రి పగళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ జలప్రళయము అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో 40 అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది, చాలా ప్రమాదకరమైనటువంటి మాటలు కూడా ఉన్నాయి 40 విషయంలో. కొన్ని త్యాగాలు ఉన్నాయి 40 అనే పదములో. కాబట్టి అలాగే 3 అనే పదములో కూడా ఎన్నో త్యాగాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో ఈ విషయాలు, కొన్ని విషయాలు మనము గమనించుకుంటూ వెళదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథానికి వద్దాము ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అటు తర్వాత గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉన్నది. గిద్యోను ఒత్నియేలు కాలములో ఉన్నటువంటి దేశమట 40 సంవత్సరములు. 40 అనే పదము చాలా ప్రాముఖ్యముగా మనకి ఎన్నోసార్లు మనకి కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గిద్యోను విషయంలో, అంటే గిద్యోను కాలములో అక్కడ అంటుందండి దేశమట నిమ్మళముగా ఉన్నదట. ఎంతకండి? 40 సంవత్సరములు. మరొకసారి 40 అనే పదాన్ని మనం చూద్దాము. చూడండి, గొలియాతు విషయంలో కూడా మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనములో అక్కడ గొలియాతు కూడా ఫిలిస్తీయుడు సాయంత్రమును బయలుదేరుచు. ఆ ఫిలిస్తీయుడు అటండి ఉదయమును సాయంత్రమును కూడా వచ్చి ఏం చేసేవాడటండి? 40 దినములు తనను తాను అగుపరుచుకుని అంటే గొలియాతు విషయంలో కూడా అక్కడ మనం చూస్తున్నాము. గొలియాతు కూడా 40 దినాలు ఇజ్రాయేల్ ప్రజలను తనకు తాను ఆయన అగుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 40 అనే దాంట్లో చాలా ప్రాముఖ్యత ఉన్నది. కొన్ని విషయాలు మనం చాలాసార్లు నేర్చుకున్నాము, మరికొన్ని మాటలు మీకు ముందుకు నేను తీసుకుని వస్తున్నాను. ఇక్కడ సొలొమోను మందిరం విషయంలో కూడా అక్కడ మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము 40 మూరలు పొడుగై ఉండేదట. 40 మూరల పొడుగు. అలాగనే మరొక చోటుకు వద్దాము. 40 అనే పదాన్ని మనం ఆలోచన చేద్దాము. చూడండి, ఏలియా విషయంలో కూడా ఆయన చూడండి, మొదటి రాజుల గ్రంథంలోనే 19వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. అతడు లేచి ఏలియా భోజనం చేశాడట. ఆ భోజనం బలము చేత 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేసేటట్టు. చూడండి, 40 40 అనేది ఎంతో ప్రాముఖ్యము. దేవుని బిడ్డలారా, ఇంత 40 అనే దాంట్లో మనకి ఇంత ప్రాముఖ్యం ఉండినప్పుడు 40 దినాలు ప్రార్థనలు చేసుకుంటుంటే ఏంటండి తప్పు? ఇతరులకు దేవునితో గడపడానికి 40 రోజులు మనం ఉపవాస ప్రార్థన పెట్టుకుని సిలువను కూర్చున్నటువంటి ఆయన సిలువ త్యాగమును గూర్చి, ఆయన సిలువ శ్రమలను గూర్చి నేర్చుకుందామని అంటే మీరు ఇది చేస్తారా అది చేస్తారా అని మనలను చులకనగా మాట్లాడుతున్నారు చాలామంది. ఇష్టం ఉంటే చేస్తారు, వాక్యం వినాలనుకుంటే వింటారు, వద్దనుకుంటే మానేస్తారు. దాంట్లో తప్పేముంది? 40 రోజులు వాక్యం నేర్చుకుంటారు, తప్పేముంది? కొందరు మానుకొనిచున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఏమంటే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం అంటాడండి, కొందరు మానుకొనిచున్నట్లుగా సమాజముగా కూడుట మీరు మానక అని ఉంది. మీరు మానొద్దు, కొందరు మానుకున్నట్లుగా అని ఉంది. దానిని మనము ఆచరించం. లెంట ఆచరిస్తారా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆచరించడం కాదండి, ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకుంటున్నాం ఇది. కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. ఎవరు కూడా ఏలెత్తి చూపించడం వలసిన అవసరత కూడా లేదు. మంచిది. కానీ ఇందులో ఏ ఉద్దేశాలు ఉండకూడదండి. నేను నీసి తినకూడదా, నేను పువ్వులు పెట్టుకోకూడదా, నేను ఏమంటే తలదూకోకూడదా. ఏమండి ఆయన ఏమన్నాడు? ఉపవాసం ఉండినప్పుడు ఏం చేయలేటండి, మనము చక్కగా తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏమండి మన ముఖములను వికారముగా పెట్టుకోకుండా చిరునవ్వుతో ఉండి ఉపవాసం ఉన్నట్టుగా కూడా ఎవరికి తెలియకుండా మనం ముందుకు వెళ్ళాలి.
కాబట్టి కొన్ని విషయాలు మనం, ఎందుకంటే సమయం అనేది మనకి ప్రాముఖ్యం కాదండి. మీరు ఇప్పుడు ఎన్ని గంటలకు ప్రారంభించిన వాక్యము ఎన్ని గంటలకు అవుతుందంటే ఒక్కోసారి అటు ఇటు 10 నిమిషాలు అటు ఇటు దొరలొచ్చు టైము. కాబట్టి అలా వింటూ ఉన్నాము అనుకోండి, వింటున్నప్పుడు మనకి ఈ మాటలు ఇంకా వినాలనిపించవచ్చు, లేక మీకు కొంతమందికి బాధ కలగవచ్చేమో. కానీ ఏమంటే సమయం అనేది మనకు అర్థం కాదు. మంచిదే, సమయంను పెట్టుకోవటం మంచిదే, కానీ కొన్ని విషయాలు ఇటు అటు అవుతుంది. కాబట్టి కరెక్ట్గా 3 గంటలకే మనం ముగించాలి, ఇవన్నీ కూడా అవి కాదు. ఆయన 3 గంటలకు ప్రాణం విడిచాడు. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటుంటాను, ఏమండి ఒక అమ్మ వారి యజమానుడు చనిపోయాడట. చనిపోయినప్పుడు ఆయన చనిపోయినటువంటి ఆ బాడీ ముందు పెట్టుకుని ఆమె ఏడుస్తుంది, అయ్యయ్యో నన్ను నా బిడ్డలను పెంచి పోషిస్తున్నటువంటి నా యజమానుడా నువ్వు చనిపోయావయ్యా అని ఎంతో ఏడుస్తుందట. నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తుంది, అయ్యో నా యజమానుడికి తిరిగి రాడు, నా కుటుంబం ఎలా పోషించబడుతుంది, నా యజమానుని కోల్పోయాను, నా భర్తను కోల్పోయాను ఏడుస్తూ ఉంటుంటే, ఏమండి మీకు ఇలాంటి మంచి మనసు కలిగిన వారు ఏమండి ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కోసం పలావ్ తెచ్చాను కొంచెం తినమ్మా అంటే, అప్పుడు ఆవిడ ఏమంటుందో తెలుసా? ఏమంటుందంటే, వద్దండి వీళ్ళందరూ చూస్తారు. ఏమన్నా అంట అదే అంటదా? వద్దమ్మా వీళ్ళందరూ చూస్తున్నారంటదా? అయ్యయ్యో నేను ఎలా తినగలను, నా యజమానుడు లేడే, నా కుటుంబం ఎలా పోషించబడుతుంది, నా భర్తని కోల్పోయాను, నా బిడ్డలకు తండ్రి కోల్పోయారు, మేము ఎలా బ్రతకమంటారు, ఏంటి మా పరిస్థితి, నేను ఎలా తినగలనమ్మా, తినలేనమ్మా, నేను తినే స్థితిలో నేను లేనమ్మా అని అంటది. కానీ ఆమెకి కొన్ని సదుపాయాలు చేస్తారు. ఏం చేస్తారు? అమ్మ ఎక్కువ ఆడకు తల్లి, మమ్మ కాదు ఏడకమ్మ, మమ్మల్ని అంత బాధపడకు తల్లి, బిడ్డలు ఉన్నారు, నీ ఆరోగ్యం కూడా చూసుకోమ్మా, కొంచెం మంచినీళ్ళు తాగమ్మా అని ఇస్తారు. అది కూడా తాగలేదు ఆమె. కానీ అక్కడ ఒక వెసులుబాటు ఉంది, మంచినీళ్ళు ఇవ్వచ్చు, కొంచెం టీ ఇవ్వచ్చు, కొంచెం కాఫీ ఇవ్వచ్చు, కొంచెం మజ్జిగ ఇవ్వచ్చు. అందుకే ఉపవాస సమయంలో మీరు టీ తాగవచ్చు, మంచినీళ్ళు తాగవచ్చు, ఏమండి మజ్జిగ తాగవచ్చు, కాఫీ తాగవచ్చు. భోజనం అయితే చెయ్యొద్దు, ఎందుకంటే అక్కడ తెలియదండి ఎప్పుడు తింటుందో పాప మా మహాతల్లి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేద్దాం. చనిపోయినప్పుడు భోజనం నేను తినలేనమ్మా అని చెప్పడానికి అక్కడ గొప్ప దన్నుంది. కాబట్టి నేను ఉపవాసం ఉండినప్పుడు నేను తిననండి, నాకు ఉపవాసం అంటే ఆలోచన అంతా మనకి దేవుని మీదకి వెళ్ళిపోవాలండి. అప్పుడు మనకు సమయం తెలియదు, అంతే తప్ప కరెక్ట్గా 3 అయిపోతుంది అని అంటే అది కరెక్ట్ కాదు. ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నేను చెప్పే మాటల్లో ఇందులో ఏమైనా దోషం ఉంటే నాతో మళ్ళీ మీరు మాట్లాడండి. కొన్ని మాటలు నేనేమైనా తప్పు చెప్తే నేను సరి చేసుకుంటాను. అటు ప్రియదేవుని బిడ్డలారా, ఇలా కొన్ని విషయాలు మనము 40 అనే మాట వచ్చింది కాబట్టి మీకు ఆ మాట చెప్తున్నాను. అక్కడ చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో కూడా మరొక మాట మనం చూస్తాము. అక్కడ నినివే పట్టణస్థులకు యోనా ద్వారా దేవుడు హెచ్చరించడానికి, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని చాలమా. ఏంటండి, ఇక 40 దినములలో నినివే పట్టణము నాశనమైపోతుందని అక్కడ యోనా ద్వారా దేవుడు అక్కడ ఆయనను పంపించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 40 దినములు అనేవి ఎంతో ప్రాముఖ్యము మన జీవితంలో. ఏదైనా ఒక సమస్య మనము కలిగి ఉన్నామా, 40 దినములలో ఏముండి దేవుని యొక్క నామలో మనము ఆ సమస్యను జయించాలంటే మనము ఓపికతో ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమండి ఆయన యొక్క జయ జీవితములో, అనగా ఆయన యొక్క సువార్త జీవితంలో ఆయన ముందుకు వెళ్ళడానికి, ఆత్మీయ జీవితంలో 3.5 సంవత్సరాలు ఆయన సేవ పరిచయం చేయడానికి వెళ్ళడానికి ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండినప్పుడు ఆయన శోధించబడ్డాడు, అపవాది చేత శోధించబడినప్పుడు సాతాను కూడా ఎన్నో ఆయనకి అవకాశాలు చూపించింది, కానీ ఆయన తినలేదు. ఏమన్నాడండి, మనుషుడు ఈ రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన ఏమండి మనుష్య కుమారుడు మనుషులు కూడా జీవించగలరని అక్కడ గొప్ప సాక్ష్యం చెప్పాడు ఆయన. ఎన్ని రోజులు ఉన్నాడండి ఆయన? 40 రోజులు ఉపవాసం ఉన్నాడండి. వాక్యం చెప్పినప్పుడు 40 రోజులు ప్రార్థనకు వెళుతున్నాం ఏమంటే ఎందుకు ఇతరులు మనలను తప్పుగా పరిగణిస్తున్నారు. అందుకే అన్నారు కండి, ఆత్మీయ జీవితంలో ఎన్నో విషయాల్లో మనకి ఏం కలుగుతుంటుంటాయి, కొన్ని విషయాల్లో ప్రియ దేవుని బిడ్డలు శోధనలు వస్తుంటాయి.
అపనిందలు వస్తుంటాయి, అవమానాలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనల్ని మనము దేవుని యొక్క నామంలో ఈ విషయాలు మనం అర్థం చేసుకొని ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకి కొంత ఉపశమనం కలిగిస్తాడు, కొంచెం ఆరోగ్యము క్షేమము కూడా ఆయన మనకి ఇస్తూ ఉంటాడు. యేసుప్రభుల వారు కూడా అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం కూడా ఒక మంచి మాట మనం చూస్తాము. ఆయన శ్రమ పడిన తర్వాత ఆయన శ్రమ పడచ్చ చదుమా 40 దినముల వరకు అంటే శిష్యులకు కనబడుతూ బోధించుచు చాలమ్మా. అంటే 40 దినములు 40 రోజులు శిష్యులకును అనేకులకైనా కనుపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 40 అనే విషయంలో ఎన్నో సత్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అలాగే చూడండి, పౌలు గారి విషయంలో కూడా యూదులు పౌలుని 5 సార్లు కొట్టేనప్పుడు పౌలు గారిని కూడా 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారని 1 కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయం 21వ వచనంలో 24వ వచనంలో ఆ విషయం మనం చూస్తాం. కొరింథీలు రాసినటువంటి ఆ 2వ పత్రిక 11:24లో యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు అటండి? అలాగ 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు నేను తింటిని. కాబట్టి 40 అనే పదము ఎంతో గొప్ప ప్రాముఖ్యముగా మనము దీన్ని సంతోషంగా తీసుకోవాలి. అంతే తప్ప మన ప్రియ దేవుని బిడ్డలారా, వివాదాలు పెట్టుకోవటం ఇవన్నీ కూడా అవి మంచిది కానే కాదనే పదము మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా 40 దినాలను ఉపవాసం ఉన్నారు. అలాగనే నోవహు జలప్రలయం విషయంలో కూడా 40 దినాలు మనం చూస్తున్నాము. అలాగనే ఏమంటారు, ఇజ్రాయేలు ప్రజలు కూడా అరణ్యములో 40 దినాలు వారు 40 సంవత్సరముల వారు ప్రయాణం చేస్తూనే వచ్చారు. కాబట్టి ఈ 40 అనే పదములో ఎన్నో సత్యాలు మనము చూస్తూ ఉంటాము. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. ఇజ్రాయేలీలు తాము నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 సంవత్సరములు వారు ఏం తింటున్నారటండి? వారి మార్గంలో మన్నానే తిన్నారట. 40 సంవత్సరాలు దేవుని చేత వారు పోషించబడ్డారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 40 చూడండి, ఇంకొక మాట మనం చూస్తాము. ద్వితోపదేశకాండము 25వ అధ్యాయము 3వ వచనము చూద్దాం. 40 దెబ్బలు కొట్టవచ్చును, అంతకు మించకూడదు. చాలమ్మా. కాబట్టి 40 దెబ్బల కంటే మించి శిక్ష విధించకూడదట. కాబట్టి 40 అనే పదము దగ్గర ఎన్నో సత్యాలు మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. కాబట్టి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 25వ వచనం కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరనే పదము మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, 40 యొక్క ప్రాముఖ్యత, 40 యొక్క ప్రత్యేకత, అది చాలా, ఆ సంఖ్య చాలా కఠినమైనటువంటి సంఖ్య కూడా మనము చూడవచ్చు. ఎందుకంటే చూడండి, ఆదికాండము 50వ అధ్యాయానికి రండి ఒకసారి. ఆదికాండము 50వ అధ్యాయం 3వ వచనము చూద్దాం. ఎవరికంటే యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు నిమిత్తము అక్కడ సుగంధ ద్రవ్యాలన్నీ సిద్ధపరుస్తున్నాడట. తండ్రి చనిపోయాడు కాబట్టి చదువుమా, అతని కొరకు 40 దినములు చూడండి, పై మాట చదువుమా. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారికి సుగంధ ఆ 40 దినాలు తన తండ్రి కొరకు, అంటే శవాన్ని సిద్ధపరచడానికి.
యోసేపు యాకోబు యొక్క శవమును సిద్ధపరచడానికి 40 దినాలు సుగంధ ద్రవ్యములతో ఎన్నో సిద్ధపాట్లు చేసుకుంటూ వచ్చాడట. చూడండి, బాధకరమైనటువంటి విషయంలో కూడా 40 దినములు అనేది అక్కడ మనం చూస్తూ ఉన్నాము. మళ్ళీ నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనంలో కూడా అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 దినములు అక్కడ దేవునితో గడిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే దేవుని బిడ్డలారా, అక్కడ మనం ఇందాక చూసాం కదండి, గొలియాతు కూడా గొప్ప శబ్దం చేశాడు కదా. పగలు ఉదయం వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు, ఉదయం వచ్చేవాడు, సాయంత్రం వచ్చేవాడు. అలాగ 40 దినాలు గొలియాతు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలను బెదిరించినట్లుగా చూసాం మనం. కాబట్టి ఈ విషయాలు మనం గమనించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏలియా కూడా మనం ఏలియా విషయంలో చూసాము. మరొక మాట చూడండి, యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఆ దినములు గడిచిన తర్వాత పండుకొని ఉండి అయ్యా 40 దినములు యోధావారి చూడండి, యెహెజ్కేలు యోధా దోషము నిమిత్తమే ఒకే ప్రక్క పడుకున్నాడట. ఒక ప్రక్కే 40 దినములు పడుకున్నాడట. కాబట్టి 40 దినాలు మనము దేవునితో గడపడానికి కొన్ని కఠినమైనటువంటి పదాలు మనకున్నవి, కొన్ని సంతోషదాయకమైనటువంటివి కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు కూడా ఆయన 40 దినములకి ఆయన పునరుద్ధానుడయ్యాడు. 40 దినాలు పునరుద్ధానం తర్వాత మరొకసారి కనిపించినట్లుగా మనం చూస్తున్నాము. దేవుడు అరణ్యములో కూడా 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చినట్లు చూస్తున్నాము. జలప్రలయం కూడా 40 దినములు రేయం పగళ్ళు అక్కడ వచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉంటే ఎవరో వేలెత్తి చూపించడానికి అంత అవసరత ఎవరికి లేనే లేదు. ఎవరైనా అలా చూపించినప్పుడు చెప్పండి, వీలైతే నువ్వు రామ్మా, 40 దినాలు లెంట చేస్తున్నామో లేదో, ఏం చేస్తున్నామో వచ్చి చూడండి అని మీరు కూడా అడగండి. వీలైతే వారిని కూడా మందిరానికి తీసుకుని రండి. దేవుని వాక్యం వారికి కూడా వినిపింప చేయండి. అంతే తప్ప లెంట్ అనే విషయం వచ్చినప్పటికీ ఎన్నో విషయాల్లో ఈ రోజున అందరూ కూడా తర్జన భర్జన పడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, దేవునితో గడుపుతున్నప్పుడు మనకి ఇక్కడ సమయము లేదు. ఎందుకంటే 40 దినాల తర్వాత దేవుడు నూతన హృదయం ఇస్తాడు. ఎందుకంటే జలప్రలయం అనంతరము, నోవహు జలప్రలయం అనంతరము దేవుని యొక్క వాక్యము విననటువంటి వారందరూ కూడా ఏమైపోయారండి, 120 సంవత్సరాలు నాశనమైపోయారు. వారందరూ పోయారు. తిరిగి నోవహు కుటుంబము ద్వారా దేవుడు నూతన హృదయములను దేవుడు ఇచ్చాడంటే 40 దినముల తర్వాత నూతన హృదయము మనకి రావాలి. 40 బాగానే ఉంది. 40లో ఏముండాలి అంటే నూతన సంతోషము మనకి రావాలి, నూతన హృదయం రావాలి, నూతనమైన ప్రత్యక్షత రావాలి, నూతనమైనటువంటి ఆశ కలగాలి, నూతనమైనటువంటి విజయము మనకు కలగాలి, నూతనమైనటువంటి విశ్వాసము కలగాలి, నూతనమైనటువంటి గొప్ప క్రైస్తవ వీరులుగా మనము అనేకులు కనుపరుచుకోవాలి. ఈ 40 దినముల తర్వాత మన హృదయములలో మార్పును బట్టి అనేకులకు ఆదర్శంగా మనం ఉండాలి. ఇంటివారు అడుగుతారండి, ఎవరు అడగరు. మన ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏంటి 40 రోజులు వెళ్ళావు ఇదేనా అని అంటారు. దేనికంటారండి ఆ మాట? బాగుంటే అనరు. మరొక్కసారి నోరేసి పడిపోయామనుకోండి, వెంటనే అంటారు, ఈ 40 రోజుల్లో నేర్చుకుంది ఇదేనా అని అడగడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనము నెమ్మదిగా ఉందాము, మన మాట పద్ధతి మార్చుకుందాము. మేలు చేయనెరిగి చేయకుండుట పాపమని చెప్పిన వాక్యమును బట్టి మేలు చేయడానికి ఇష్టపడదాము. ఎవరికి రూపాయి పెట్టవసరం లేదండి. ఏదైనా మేలుకరమైనది ఉంటే మీకు తెలిస్తే అది వారికి చెప్పండి. నెమ్మదిగా మాట్లాడదాం, మౌనంగా మాట్లాడదాం, తక్కువగా మాట్లాడదాం, మృదువుగా మాట్లాడదాం, కోపాన్ని మానదాం, ఆగ్రహం విడిచిపెడదాం, చులకనతనాన్ని విడిచిపెడదాం, ఎత్తుపొడుపు మాటలను మానేద్దాం. ఇవన్నీ నేర్చుకుందాము. ఒక యథార్థమైన క్రైస్తవుడిగా, యథార్థమైన క్రైస్తవురాలుగా మనం మార్చబడతాం.
లేదండి లెంట్ అయిపోయినా కూడా ఏంటి ఈ యొక్క ఏమంటారు బసంబుద్వారం మొదలుకొని ఈస్టర్ అయిపోయినా సరే మామూలుగా ఈస్టర్ వరకు మౌనంగా ఉండి మళ్ళీ 41వ రోజున మళ్ళీ మనము ఏమండి మామూలుగా యథావిధిగా వచ్చేసామనుకోండి, మనకి లోకానికి ఏమి వ్యత్యాసం ఉండదు. మార్చబడాలి, మారు మనసు రావాలి, మారు మనసు కలిగిన మన జీవితము మనకి అది ఆశీర్వాదం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో మీలో చాలామంది కూడా మరి ఉపవాసము ప్రతిష్ఠించుకున్న వారు ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం ప్రతిష్ఠించుకున్నటువంటి మీ హృదయములలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఉపవాసము ప్రతిష్ఠించుకోలేని వారి విషయంలో కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే పరిస్థితి ప్రభావాలను బట్టి, ఆరోగ్య విషయాలను బట్టి, మందులు వాడటం బట్టి మనము ఒక్కోసారి ఉపవాసం ఉండకపోవచ్చేమో. మీ అందరి సముఖంలో చెప్తున్నాను, నేను ఉండలేకపోతున్నాను ఉపవాసం. ఎందుకంటే రోజుకి ఎన్నో రకాల మాత్రలు, 8-9 రకాల మాత్రలు నేను వేసుకుంటేనే కానీ నిలబడలేను. కాబట్టి నేను ఉపవాసం ఉండట్లేదు. నేను చాలా సంవత్సరాలు, నేను ఇంచుమించు 23 సంవత్సరాల పై వరకు కూడా నేను ఉపవాసం ఉంటూ ఉన్నాను. 3 రోజులు, ఈ 40 దినములు కూడా. అలాగనే మన ఉపవాస ప్రార్థనలు వచ్చినప్పుడు కూడా 3 రోజులు కూడా కటిక ఉపవాసం చేస్తూ ఉండవండి. నా ఆరోగ్యము ఆ తర్వాత రోజునికి పాడైపోయేది. కాబట్టి నేను ఉండలేని పరిస్థితుల్లో నేనైతే ఉండలేకపోతున్నాను. ప్రభు నన్ను క్షమించును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు ఉపవాసంగా లేకపోతే విశ్వాసం మేమెందుకు ఉంటామని అంటారా? నా కోసం మీరు బ్రతకట్లేదు. మనందరం ఎవరి కోసం బ్రతుకుతామండి? యేసయ్య కోసం బ్రతుకుతున్నాం. కనుక మీ పరిస్థితి ప్రభావాలను బట్టి మీరు ఉపవాసం ఉంటారా? ఉండండి. దానికి సమయము పరిమితి ఏమీ లేదు. ఇది తినొచ్చు, అది తినొచ్చా అంటే కాదండి, అన్నీ తినొచ్చు. కానీ దురుద్దేశం పెట్టుకుని నేను అది తినకూడదు, ఇది తినకూడదు అంటే అది కుదరదు. కాబట్టి మంచి మనసుతో ఉందాము. మనం బైబిల్ చదువుకుంటున్నప్పుడు రా కూర్చొని ఏదో చూడు మిరపకాయ బజ్జీలు చేసి వచ్చి తింటామంటే ఉండు తర్వాత తింటాను అంటే, చాలా బాగున్నాయి రా, వేడిగా ఉన్నాయి, చల్లారిపోతారంటే పోతే పనుద్దు, ముందు వాక్యం చదువుకుంటాను. దట్ ఈజ్ కాల్డ్ ఫాస్టింగ్. అదే ఉపవాసం. ఉపవాసం అంటే అర్థం ఏంటంటే దేవునిలో లీనమవుతున్నప్పుడు ఇక సమయమును మనము అర్థం చేసుకోకూడదు, లేక తిండి మీదకి వెళ్ళిపోకూడదు. చాలాసార్లు వినే ఉంటారు, కోతి కథలు ఏదో సార్ మీరు వినే ఉంటారు ఈ ఉపమానం. ఉపవాసం ఉంటున్నాం కదా, యాపిల్ పళ్ళు కొని దగ్గరెట్టుకుందాం, అరటిపళ్ళు దగ్గరెట్టుకుంటామని, ఒక నీరసం వస్తే చెయ్యి పైకి ఎత్తలేమో, ఉపకాలు నీరసం వస్తే తొక్క తీయలేమేమో అనుకుని బొగ్గనెట్టుకుందాం అనుకుని బొగ్గను పెట్టుకున్నాం కదా, నెమ్మదిగా నవ్వులుదాం, ఎందుకన్నా మంచి పళ్ళు కూడా నవ్వలేమేమో, నీరసం అయిపోతామేమో అనే ఒక భయంతో పళ్ళలో పెట్టుకుని నవిలి గుజ్జు అలా నోట్లో పెట్టుకునేటండి. నోట్లో పెట్టుకున్న తర్వాత ఎందుకైనా మంచిది ఒకవేళ మింగలేకపోతామేమో 40వ రోజు కల్లా అని ఒకవేళ భయపడిపోయి ఇప్పుడు మింగేద్దామని అనుకునేట. మొత్తానికి ఎలాగైతే అట్టిపళ్ళు అన్నీ తినేసినట. బాగుంది ఉపవాసం. అందుకని ఏమీ భయపడక్కర్లేదు. ఉపవాసం గురించి ఏదో చేసేయాలా, ఏదో అయిపోవాలన్నట్టు ఏమనుకోద్దండి. ఉండండి, దేవుని నామములో మనం ఉందాం. ఉన్నవారు, మీరు ఉపవాసం ఉన్నవారు తప్పకుండా ఉండండి. దేవుడు నూతనమైన బలమును, ఆరోగ్యమును, రక్తపుష్టిని దేవుడు మీ అందరికీ దయచేస్తాడు. లేని వారు ఎవరైనా ఉన్నారో, ఉపవాసం పెట్టమే ఉండలేమని అనుకున్నారా, అయినా దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకు కావాల్సింది ఏంటండి? హృదయశుద్ధి కావాలి. ఆత్మ విమర్శ చేసుకోవడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాక్యములో మనం బలపరచబడాలి. తెలియని అనుమానాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏదైనా మీకు అనుమానాలు ఉన్నాయా, మీరు పేపర్లో రాసుకురండి, మాకు ఇవ్వండి, మాకు చూపించండి, మాతో మాట్లాడండి. నేనున్నాను, రిక్కిబాబు ఉన్నారు, మీరు మనందరం దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఏదైనా అనుమానాలు ఉంటే ఈ 40 రోజుల్లో మనకి బైబిల్లో ఎన్నో సత్యాలు మనం తెలుసుకుంటూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిలో బాగా మనం ఎదగగలము. ఇంకా అనుమానంలోనే ఉంటే అనుమానం పెట్టుకుంటే అది ఆచరించేవాడి పద్ధతి కాదు. అనుమానం ఉండకూడదు. ఇంతకాలం నాకు ఈ అనుమానం ఉంది, అది నాకు దేవుని కృపను బట్టి ఈ అనుమానం పోయిందని దేవునిలో బలపరచబడాలండి. నేను మనం చెప్పినట్టున్నాను కదండి, పాలు తాగువారిగా ఉంటే ఏమండి మనం ఎదగట్లేదని అర్థము. 3 సంవత్సరాల పరిమితి అది దాటిందంటే ఇక 6వ సంవత్సరంలో కూడా పాలు తాగుతున్నాడు, 10వ సంవత్సరంలో కూడా పిల్లడు పాలు తాగుతున్నాడు, పిల్ల పాలు తాగుతుందంటే ఏమండి అదిలో ఆ బిడ్డలో ఏదో లోపం ఉంది, ఏదో ఆరోగ్యంలో ఏదో లోపం ఉంది. కాబట్టి అది మంచి ఎదగలేడు ఇక బిడ్డడు. కాబట్టి మనం పాలు తాగువారుగా ఉండకూడదు, వాక్యం తెలియని వారుగా మనం ఉండొద్దు. వాక్యం తెలుసుకుందామండి. సంవత్సరం తరబడి సంవత్సరం ఎన్నో వర్తమానాలు మనం వింటున్నప్పుడు వాక్యంలో బలపరచబడదాం, దేవుని కొరకు తపన పడదాం, వాంఛ కలిగి ఉందాం, ఆశ కలిగి ఉందాం.
మేము ప్రార్థన మాకు రాదండి, పాట మాకు రాదండి, వాక్యంలో మేము ఉండలేమండి, మేము చదువుకోలేదండి, ఏమీ వద్దండి. మీరు ఊరకనే వచ్చి ఏమీ డబ్బులు రోకలు ఇవ్వకుండానే మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి యెషయా గ్రంథంలో చెప్తాడు. మీరు ఏమి ఇవ్వక్కర్లేదండి, మనసు ఇస్తే చాలు దేవుడు మనలను ఆయన గొప్ప శుద్ధులుగా చేస్తాడు. ఎందుకంటే మన కోసమే దేవుడు ఆయన త్యాగమైనట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో మరొక అంశంలోకి మనం వెళ్లే ముందు మనము ఈ మాటలని దినానికి మనము ముగించుకుందాము. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన, తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవును, మహోన్నతుడవును, మంచి నాయనా, నీకు వందనాలు తండ్రి. నీ ఉన్నతమైన నామములో ప్రభా, నీ యొక్క వాక్యమును మీరు మా అందరికీ బోధించారు తండ్రి. మీ యొక్క లేఖనములలో ఉండిన సత్యమును మేము తండ్రి అర్థం చేసుకుంటున్నాము అయ్యా. ఇదిగో మేమందరం వింటున్నాము అయ్యా, విని పరీక్షించుకుని అనుభవించుకుంటున్నాము. మా హృదయములలో వీటిని తండ్రి మీరు నాటండి బాబు. మర్చిపోయే గుణము నుంచి మమ్మల్ని తప్పించండి అయ్యా. నీ కొరకు బ్రతుకు బిడలంగా మమ్మల్ని ఇంకా సిద్ధపరచండి. మా మీద ఎవరైనా ప్రభా తండ్రి చులకనగా మాట్లాడుతున్నటువంటి వారితో కూడా మీరు మాట్లాడి వారిని కూడా నీ మందిరంలో కూర్చొని వాక్యంను వినిపింపజేసి మీరు మహిమ పొందమని మీరు సాక్షులు మీ పాత్రలో వాడుకుని నేను మీరు మహిమ పొందండి. ఉపవాసం ప్రతిష్ఠించుకుని ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దర్శించండి. వారికి కావలసిన బలమును, శక్తిని, ఆరోగ్యమును, విశ్వాసమును, రక్తపుష్టిని బిడ్డలకు దయచేసి నేను నీరసిల్లిపోకుండా వారికి కావాల్సినటువంటి సత్తువును దయచేయండి. అదే తోడ ప్రభా వాక్యపు వెలుగులో వారిని మీరే ప్రకాశమానంగా వెలిగింపజేసి మీరు మహిమ పొందమని మహిమగంత ప్రభావాలు మరొక్కసారి మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చు భూమి మీద నెరవేరునుగాక. మనదిన ఆహార నీడు మాకు దయచేయు. మెడల అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమె ప్రవేశ రక్తమే జయము, అపార్కిళ్ళకు లేవు. ప్రవేశ రక్తమే జయము, అపార్కిళ్ళకు లేవు. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్ప మహావస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును మన కుటుంబములకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో, ఈసు దయారసమొల్కా నిత్యంబో మముగాయో. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదమో, చెడ్డ కలల్ రాకుండా నడ్డాగి చూమి ప్రభో, బిడ్డలమో రాత్రిలో భీతి బాపుము తండ్రి. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము. దుష్టుండవు శోధకుని త్రొక్కుటకు బలమేమో, భ్రష్టత్వమున మేము బడకుండా కాపాడు. ఈ సాయం కాలమున యేసు ప్రభో వేడెదము. దేవునికి మహిమ కలిగిన మీ అందరికీ నా శుభాభివందనాలు. అందరికీ వందనాలు.